నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ లీడర్ మురళీధర్ గారు. ఆయన అడిగి రీసెంట్గా మన కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి గారు ఈటల రాజేంద్ర గారి మీద కొన్ని అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. వాటి మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? రైట్. సో మెదక్ జిల్లా, ముఖ్యంగా ఒక మెదక్ జిల్లా వాసిగా అండ్ మోర్ ఓవర్ సంగారెడ్డి మీకు చాలా దగ్గరగా ఉంటుంది. మన జగ్గారెడ్డి గారు ఈటల రాజేంద్ర గారి మీద కొన్ని మాటలు వదలడం జరిగింది. ఏం చెప్తారు? జగ్గారెడ్డి అనే వ్యక్తి మెదక్ జిల్లా వాసి అయినా ఆయన గురించి జగ్గారెడ్డి గురించి దేశమంతా కూడా రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కౌన్సిలర్గా బీజేపీ నుంచి, ఆ తర్వాత కేసీఆర్ గారు ఆశీర్వదించి ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఎందుకు ఓడిపోయింది అన్నారు. జగ్గారెడ్డి అంటాడు అప్పుడప్పుడు ఇట్లా తెర మీదకి వస్తాడు, మాట్లాడతాడు. అక్కడ సంగారెడ్డిలో ప్రజలు చెప్తారు ఎంతమందికి అందుబాటులో ఉంటాడు. మీడియాలో ఒక పోతురాలా గడ్డం పెంచి టీషర్ట్ వేసుకొని ఏదో ఎగ్జిబిషన్ చేస్తుంటాడు. సినిమాలు తీస్తా అంటాడు. ఒకసారి రేవంత్ రెడ్డిని తిడతాడు, ఒకసారి టికెట్ ఇచ్చిన కేసీఆర్ని తిడతాడు. బ్లాక్ మెయిల్ చేసి బతుకని వేసుకుండు ఆయన. అంతే, ఆయన జీవితమే బ్లాక్ మెయిల్ చేసి బతుకోడు. జగ్గారెడ్డి అంటాడు డైనమిక్ లీడర్ అనే పేరు ఉంది ఆయనకి. కాన్స్టెన్స్ లో చెప్తారు కదా ఎందుకు ఓడిపోతుండు. అంతటా కూడా టీఆర్ఎస్ గెలిస్తే జగ్గారెడ్డి ఎందుకు ఓడిపోతాడు. కాబట్టి జగ్గారెడ్డి అనేటోడు ఒక రకరకాల వేషాలు, మాయల పక్కిలా వేషాలు వేస్తుంటాడు. అప్పుడప్పుడు టీవీ ముందర వచ్చి మాట్లాడతాడు. ఒక 200-300 ఇచ్చి ఇది వస్తాడు. డైనమిక్ లీడర్ అయితే రెగ్యులర్ గెలవాలి కదా. డైనమిక్ లీడర్ ఈటల రాజేందర్ ఎన్నిసార్లు హుజూరాబాద్లో గెలిచిండు, ఈయన సంగారెడ్డిలో ఎన్నిసార్లు గెలిచిండు, ఎందుకు ఓడిపోతుండు. డైనమిక్ లీడర్ ప్రజానాయకుడు అయితే గెలవాలి కదా, మరి ఎందుకు గెలుస్తలేడు? అది కారణం. జగ్గారెడ్డి అంటే ఆయన మాట్లాడితే ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఆయన ఊహించుకుంటాడు. జనరల్గా ఒక ఒంటె కింద కుక్క పోతూ ఈ ఒంటె నేనే నడిపిస్తున్నా అనుకుంటాడట. ఒంటె కింద నడుస్తాడు. అట్లా అంటాడు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి నుంచి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అవును, అంతే అంటారా? మా జగ్గారెడ్డి గారు రీసెంట్ గానీ ఈటల రాజేంద్ర గారి గురించి కొన్ని అంటే కమ్యూనిటీకి సంబంధించిన వర్డ్స్ని తీసి మాట్లాడారు. జగ్గారెడ్డి ఇప్పుడు ఏమంటా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకో రెడ్డి రెడ్డి అంటాడు. జగ్గారెడ్డి మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరికి ఎవరు పోదు రాజకీయాలలో, కానీ ఆయన పర్సనల్గా పోతుంటాడు. అది జగ్గారెడ్డి నైజం. కాబట్టి జగ్గారెడ్డి మాట్లాడితే వాడు పట్టించుకోడు. టీవీలలో వస్తాడు తప్ప వాడు చూడడు. జగ్గారెడ్డి ఆ పిచ్చోడు పోయి ఆడు ఉరుతూనే ఉంటాడు. గట్లనే ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూనే అనుకుంటారు. జగ్గారెడ్డి గారు తీసిన టీజర్ రీసెంట్గా మీరు చూసారు అంటే కార్ మీద ఇట్లా ఎక్కి కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఒక స్టైలిష్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. మా దగ్గర మధ్యాహ్నం పూట ఆడేటోళ్ళని పగటేసగాలంటారు. ఆయన కూడా ఆడ పోతురాజుల కాడ ఆడుతుంటాడు. జగ్గారెడ్డి కాయకరావు మా దగ్గర కూడా ఏదైనా బోనాల పండుగ రాగానే సిగాలు వేసుకొని పోతురాజు వేషం వేసుకొని ఊగుతారు. జగ్గారెడ్డి చూసి గట్లే అంటాడు. అరే పోతురాజు వచ్చిన పిల్లలందరూ సంతోషపడతారు. జగ్గారెడ్డి మాట్లాడితే గట్లనే ఛానళ్ళలో కొంతమంది అల్పసంతులు చూసి సంతోషం. సబ్జెక్ట్ ఉన్నోళ్ళు దేశం గురించి, రాష్ట్రం గురించి, సంగారెడ్డిలో ఏం చేసినో జగ్గారెడ్డి చెప్పాలి, సంగారెడ్డిలో ఏం చేసినో జగ్గారెడ్డి చెప్పాలి, సంగారెడ్డి ప్రజలు ఎందుకు కూడగొడుతురో కూడా చెప్పాలి. కాబట్టి ఏదో అక్కడ ఎవరు లేరు కాబట్టి అప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. అప్పుడు కేసీఆర్ భిక్ష పెడితే ఇంత జగ్గారెడ్డి అయినా అందరూ ఆర్థికంగా సాయం చేస్తే. జగ్గారెడ్డికి చరిత్ర లేదు. ఎక్స్ సర్వీస్మెన్ల భూములు, ఆ భూములు భయపట్టించుకొని బతకడం తప్ప, టీవీలలో మాట్లాడడం తప్ప రిజల్ట్గా పలాని సంగారెడ్డికి ఒకసారి గెలిచిన నీతి నిజాయితీ గల వ్యక్తిని విన్నాను సార్. నీతి నిజాయితీకి గురించి జగ్గారెడ్డికి మాట్లాడితే అసలు పోలికలు ఉండేవి. నీతి నిజాయితీ గురించి మాట్లాడే నైతిక హక్కు జగ్గారెడ్డికి లేదు. అవేవి లేనుడే జగ్గారెడ్డి. అదేవి లేనుడే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి అంటే నీతి నిజాయితీ లేనాడు. పూటకో మాట మాట్లాడతాడా అందరు చెప్తాడు. రేవంత్ రెడ్డి మీద ఏం మాట్లాడి మన దేశ్, కేసీఆర్ మీద మాట్లాడిన దేశ్, ఇంకోరి మీద మాట్లాడిన దేశ్. నేను పుట్టుకతోనే బీజేపీ అంటాడు, నేను పుట్టుకతోనే టీఆర్ఎస్ అంటాడు. ఇప్పుడు నేను పుట్టుకతో కాంగ్రెస్ గురించి చెప్తాడు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, 100 సంవత్సరాల చరిత్ర ఉందాడు. నువ్వు కాంగ్రెస్లోకి ఎన్నడూ పోయినావు. ఇదే జగ్గారెడ్డి గతంలో ఒకసారి రేవంత్ రెడ్డిని నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ అదే నోటుతోటి మళ్ళీ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. ఏ విధంగా చూడొచ్చు మనం? అదే చెప్తే కదా, పూటకో మాట. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయనకు దగ్గర కావాలి, ఏదైనా పని తీసుకోవాలంటే ఇంకోటి మాట్లాడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి జగ్గారెడ్డి దగ్గర రానిస్తలేడు. కాబట్టి జగ్గారెడ్డి ఏదైనా వేరేల మీద మాట్లాడితే దగ్గర తీస్తాడని అనుకుంటాడు. అట్లా ఆయన అనుకుంటాడు అంతే. ఇప్పుడు నిజంగా పోతురాజు లేశం వేసేటోళ్ళు ఏం చేస్తారు, పోతురాజు చూసే పిల్లలు భయపడతారు. పోతురాజు లేశం వేస్తారు, కూడాలి ఏంటి, ఇటు పోతురాజు లేశం వేస్తాడు, చేసావు మళ్ళీ పోతాడు, మళ్ళీ జగ్గారెడ్డి అనుకుంటాడు. జగ్గారెడ్డి ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడా? ఏదైనా సమస్య మీద మాట్లాడతాడా? నీళ్ళ కోసం మాట్లాడతాడా? నిధుల కోసం మాట్లాడతాడు. నియోజకవర్గంలోనే ఉంటారని అంటారు. అమాసకు వస్తే రాత్రిపూట పోతాడు, దాబాల కాడ ప్రెస్ మీట్ పెడతాడు, దెంకపోతాడు. సంగారెడ్డి ప్రజలను అడుగురు చెప్తాడు.
సంగారెడ్డి ప్రజలు చెప్తారు. మేము కూడా సంగారెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం, అధ్యక్షురాలు చేసినాం. కానీ జగ్గారెడ్డి మాటలు ఎవ్వడు పట్టించుకోడు. జగ్గారెడ్డి మాటలు ఒక మాటలు చెప్పాలని జగ్గారెడ్డి నీటి బుడగల అంటాడు. అక్కడక్కడ వస్తాడు, ప్రెస్లో మాట్లాడతాడు, మాయమవుతాడు. అంటే రేవంత్ రెడ్డిని చూసి జగ్గారెడ్డి ఈ విధమైన భాష నేర్చుకున్నాడని అనుకోవచ్చా మనం? అంటే భాష గురించి చెప్పాలంటే ఒక వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటే, ఒక వ్యక్తికి మారల్ వాల్యూస్ ఉంటే నేను ప్రజల ముందు ఏం మాట్లాడాలి అని అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఏటీవీలో వచ్చిన గ్రామ స్థాయి, సర్పంచ్ స్థాయి, బూత్ స్థాయి అధ్యక్షులు జరే జగ్గారెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నారా జగ్గారెడ్డి, మా ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతున్నా, ఆయన ఉద్యమకారుడు, ఆయన గురించి మాట్లాడే నైతిక ఎక్కులే అని ఎవరంటారు. చిన్న చిన్న గ్రామ స్థాయి, వార్డు స్థాయి టీవీలలో తిడుతున్నారు. అది చూసి ఆయన నేర్చుకోవాలి. ఆయన స్థాయి ఏంటిది? ఇప్పుడు ఈటల రాజేందర్ గురించి మాట్లాడడానికి మీరు అంటున్నారు. ఈటల రాజేందర్ ఈయన కౌన్సిలర్ అయినప్పుడు ఈటల రాజేందర్ రాజకీయాలు లేడట. ఈయన రాజకీయం ఏంటిది, ఆయన రాజకీయం ఏంటిది? ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడుగా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? అసలు ఈటల రాజేందర్ అంటే ఆయనకు ఎందుకు ఆర్థిక శాఖ మంత్రి చేసిండు, ఎందుకు ఆరోగ్య శాఖ కరోనా పీరియడ్లో చేసిండు, ఎంత మంచి పేరు తెచ్చుకుండు ప్రజానాయకుడిగా. వాళ్ళ ఇంటికాడ పోతే భోజనాలు, టిఫిన్లు ఉంటాయి. ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ హోటల్లే, కేర్ ఆఫ్ అడ్రస్ సంగాడి దావాలుండి మాట్లాడటం గురించి మనం మాట్లాడితే ఎట్లా? జగ్గారెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆయన గురించి మాట్లాడి మనం చిన్నోళ్ళం కావద్దు. రైట్. ఇంకా కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇటేమో అందాల పోటీలు అంటున్నారు, నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పాపం అందాల భామల కోసం ప్రతి ఒక్క, అంటే వాళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ని ఖాళీ చేయించేసి వాళ్ళ కోసం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఏం చెప్తారు? అందాల పోటీలు అనేటివి నిజం కూడా తప్పు, పెట్టొద్దు అట్లా. ఎందుకంటే ఒక ప్రభుత్వమే ప్రభుత్వం ద్వారా నిర్వర్తించడం అనేది ఈ రాష్ట్రానికి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు ప్రశంసిస్తారు. ఈ విషయంలో ఏ పార్టీ నాయకులకు అడిగే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, ప్రతి ఇంట్లో లేడీస్ ఉంటారు. మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డుకు వచ్చి ఎందుకు పెడుతున్నాయని ప్రశ్నించే ఉద్దేశం ప్రజలలో అంత చైతన్యం రావాలి. ఇంకా చైతన్యం రావట్లేదు. ఎందుకంటే ఒక పార్టీ కలర్ వేయొద్దానికి ఒక మహిళగానే ట్రీట్ చేయాలి. ఏ మహిళనైనా మహిళగా ట్రీట్ చేసి అట్లాంటి పోటీలు నిర్వర్తించవద్దు. వాళ్ళకి ఏమన్నా ఇంగితంగానం ఉంటే అది ఇమీడియట్గా రద్దు చేసుకోవాలి. విదేశాల నుంచి పిలిపించి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఏమవసరం? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి జీతాలు లేక, హాస్టల్లో నడపలేక, ఏం అభివృద్ధి పని లేక, అధికారుల మీద పట్టు లేక, ఏ ఆఫీసర్ కూడా పనిచేస్తలేడు, ఏ శాఖ కూడా పనిచేస్తలేడు. రేవంత్ రెడ్డి ఆయన 6 గ్యారెంటీలు చూపించి అరచేతిలో వైకుంఠం తెచ్చి చూపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా రేవంత్ రెడ్డి తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడైనా పోతుంటే చేస్తుంటే డబ్బులు ఇచ్చినా కానీ ప్రజలు బస్సులో ఎక్కిచ్చే పరిస్థితి అయితే ఏం పోతామని. యూట్యూబ్ ఛానళ్ళల్లో చూడండి, మహిళలు ఎంత ఎడుతుండ్రు, ఆడోళ్ళు ఘోష ఉచ్చుకుంటారు. ఇలా మహిళలకు ఫ్రీ బస్ అంటే బస్సులలో ఆడోళ్ళు కొట్లాడుకునే పరిస్థితి. ఒక మంచి కార్యక్రమం, ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఒక హాస్పిటల్ విషయం కానీ, మంచి ఎడ్యుకేషను, మంచి హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేయాలి, రైతులకు సేవ చేయాలి. అందాల పోటీలు అట రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. ఇప్పుడు అందాల పోటీలు అవసరమా? ఒక దిక్కు యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అందాల పోటీలు అవసరమా? పిచ్చోని చేతిలో రాయి, అంతే. పిచ్చోని చేతిలో రాయింది కాబట్టి ఏదైనా చేస్తాడు. ఓకే, మరి ఎందుకు బీజేపీ వాళ్ళు పెద్దగా ప్రశ్నించట్లేదు? సాంప్రదాయం, సంస్కృతి అని ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ ప్రతిదీని ఖండిస్తూ, ఒకవేళ హిందూ దేవాలయాల మీద కూడా అంటే ఎవరైనా దాడి చేస్తే ముందుంటారు కదా, మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డగోలుగా వెళ్తున్నప్పుడు మీరు కూడా మాట్లాడాలి కదా. అంటే హిందువులు ధర్మం అనే దానికోసం వస్తే వ్యక్తులు దేశంలో ఉన్న అన్ని మతాలను కలుపుకోే సంస్కృతి మన దగ్గర ఉన్నది. ప్రధానమంత్రి, ఇవాళ దేశ ప్రధానమంత్రి త్రిబుల్ తలాక్ కావచ్చు, ఇంకా ముస్లింలకు సంబంధించిన వసతులు కావచ్చు, మైనార్టీ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళు అనుకొని పోయేటోడు ప్రజానాయకుడు నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రాన్ని స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల ఎక్కువ శాతం 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు సుమారు కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరిపాలించింది. అప్పుడు ఏమైంది దేశం? ఇవాళ ఎందుకు ఇంత ముందుకు పోతుంది? నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలతోటి ధీటుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పోటీపడి ఆ అగ్ర రాష్ట్రాల పక్కన మనం ఉండాలని చెప్పేసి బేటీ పడావ్, బేటీ బచావ్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని పోతుండు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఏమని అనుకోండి. నరేంద్ర మోడీ ఏం చేస్తాడంటే ఏది సాధ్యమవుతుందో, ఏది చెప్తాడో అది చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ఇటు ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిని కావాలని గ్యారంటీలు అని చెప్పిండు. ఇలా గ్రామాలలో పోతే గ్యారంటీలు చెప్తారు, ప్రజలు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ మాట్లాడుకుంటే ఇంకొక 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేసింది రేవంత్ రెడ్డి అంటాడని అనుకుంటున్నారు. అది విచిత్రం. ఎందుకంటే ఏదో ప్రజలకు అవకాశం కల్పించారు ఈ రాష్ట్రంలో. దేశంలో ఉన్న 23 రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో 2-3 రాష్ట్రాల మీద అంతటా కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా.
మరి ఇప్పుడు ఎందుకు గన్నిసార్లు గెలుస్తుంది? రేపు ఎలక్షన్ పెట్టమని ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఇలా గ్రామాలలో సర్పంచ్ల పీరియడ్ అయిపోయి సంవత్సర కాలం అయింది. ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎలక్షన్ పెడతలేడు, బడ్జెట్ లేవు, గ్రామాలలో నీళ్ళు వస్తలేవు, కరెంటు మీద పట్టు లేదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి అధికారుల మీద పట్టుంది, ప్రభుత్వం మీద పట్టుంది. నేను ముఖ్యమంత్రి అని కూడా ఆయన మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నాడు కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుంది. ఇప్పుడు ఆయన తమ్ముళ్ళందరూ కూడా భూ వ్యాపారమే చేస్తున్నారు. హైడ్రా దగ్గరికి పోయిండు, ఇండ్లు గులు కొట్టేస్తుండు. 30 సంవత్సరాల నుంచి కట్టుకుని ఇళ్ళకి ఇయ్యాల నోటీస్ ఇస్తున్నాడు. 30 సంవత్సరాల కింద కట్టుకుని అదే మాట ఈటల రాజేందర్ గారు ప్రశ్నించారు. ఆ ఇండ్ల జోలికి ఎందుకు పోతున్నావు? ఇండ్లు ఇప్పుడు కట్టుకునే కాదు, గత ప్రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అలా భయపట్టించి నిద్ర లేకుండా ఉన్న ఒక లేడీ ఆత్మహత్య చేసుకుంది. తెల్లని దాకా నిద్ర ఉంటలే అని అందరికి నోటీసులు అని పెట్టి ఆ నోటీసుల పేరు మీద అధికారులు కూడా, మున్సిపాలిటీ అధికారులు, ఇంకో అధికారులు, దళాలి వ్యవస్థ, రేవంత్ రెడ్డి మనుషులందరూ కూడా నీది హైడ్రాలో కూలిపోతుంది, నీది ఇంట్లో లేఅవుట్లో లేదు, లేకపోతే దీనికి పర్మిషన్ లేదు, ఇది అని చెప్పేసి భయభ్రాంతులు చేసి పైసలు వసూలు చేస్తారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు అయిపోయినాయి తెలంగాణలో. అన్ని గ్రామాలలో కూడా అదే పరిస్థితి, మున్సిపాలిటీలలో కూడా అదే పరిస్థితి, దోపిడీ వ్యవస్థ అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ దోసుకున్నంత ఈ సంవత్సరం దానిలో రేవంత్ రెడ్డి దోసుకునే పరిస్థితి వచ్చింది. రైట్. ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక చాలామంది ఈ మధ్యకాలంలోని మీరు అన్నట్టు ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే కొంతమంది క్రైమ్ కూడా బాగా ఎక్కువైపోయింది ఈ కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే కనుక. ఇంత జరుగుతున్నా కూడా అటు ప్రభుత్వం కూడా పట్టాబట్టినట్టు చూస్తూ ఉంది. అయితే సరే, ఈ క్రైమ్ విషయం కానీ, అంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, ఇచ్చిన 6 గ్యారంటీలు అటకెక్కేసాయి, 421 హామీలు పెద్దగా ఎవరికి సోయి లేదు, పట్టింపు లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పాలి అంటే. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అందాల పోటీలు అని వాటికి నిధులు ఉన్నాయి అని చెప్పేసి అని అందాల పోటీలు కూడా నిర్వహించారు. అయితే ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన ఒక సభలో చేతులు ఎత్తేసి నా దగ్గర నిధులు లేవు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి, 421 హామీలు అమలు చేయడానికి అని అనడం ఎంతవరకు కరెక్ట్? అండ్ మోర్ ఓవర్ నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు, నా పార్టీలో నా సీటు కిందకే ఎదురుగా అంటే ఎసరు పెట్టేటట్టు ఉన్నారు అని ఈ విధమైన మాటలు ప్రజలకి సంకేతాలు. అంటే నేను ఇంకా పాలన చెయ్యలేను, నన్ను చెయ్యనివ్వట్లేదు అన్న సంకేతాలా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు చెప్పులు ఎత్తుకోతాడు చూస్తారంటే ఎవరు చెప్పులాలు ఎత్తుకోతే ఎవరికైనా ఒక ఆలోచన ఎప్పుడు వస్తుంది? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు కొనుక్కున్నారు అన్నట్టు ఉంటుంది. అంటే సీఎం అయ్యండి ఆయన ఇలా మాట్లాడచ్చా? ఆయన సీఎం ఆయన అనుకోవట్లేదు కదా. ఆయన నిజంగా ప్రజల నుండి ఎన్నుకుంటే సీఎం అవుతాడు. ఇప్పుడే కేసీఆర్ను గద్దె దించాలంటే ఈయన సీఎం చేసేది, ఈయన సీఎం అయ్యేటోడు కాదు. ఆయనకు సీఎం అయ్యే అర్హత కూడా లేదు. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్తారు ఏ రకం కూడా రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత లేదు. ఏదో మాయ మాటలు చెప్పి అప్పుడు కేసీఆర్ మీద ఉన్న కోపంతో నేను సీఎం అయ్యిండు, అధిష్టానం నొప్పించి ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ చరిత్ర కూడా తీస్తే ఒక ముఖ్యమంత్రిని దించాలంటే చెన్నారెడ్డి పీరియడ్ నుంచి ఒక ముఖ్యమంత్రిని దించాలంటే కాంగ్రెస్ అనేది అభద్రత కుర్చీ. వాళ్ళ దాంట్లోనే వేరేవాడు వచ్చి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే చేసుకుంటారు. నువ్వు కాంగ్రెస్ ఆయన ఎవరినైనా జనరల్గా జగ్గారెడ్డి గురించో లేకపోతే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు. ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఇంక 20 ఏళ్ళు కాంగ్రెస్ రాకుండా చేసింది భయ్, అంత దోసుకొని అన్నదమ్ములు ఏం మాట్లాడుతున్నదో తెలియదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని చెప్తారు. అటువంటి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏడ బాగుపడుతుంది. అంటే ప్రజలు ఏమైనా సంతోషంగా ఉన్నారు? సరే, మీ నియోజకవర్గానికి వద్దాం. ఎమ్మెల్యే ఎవరైనా కానివ్వండి, ప్రజలు కాంగ్రెస్ పాలనతో అసలు ఎలా ఉన్నారు? రాష్ట్రంలో ఒక్క రైతు, ఒక విద్యార్థి, ఒక హాస్పిటల్స్, ఏ శాఖలు కూడా ప్రభుత్వం ఉందా లేదా అన్న పరిస్థితులలో ఉన్నది. ఇలా గ్రామాలలో సర్పంచ్ లేరు, మండల పార్టీ ప్రెసిడెంట్ లేరు, జెడ్పీటీసీ లేరు, జిల్లా పరిషత్ చైర్మన్ లేరు, మున్సిపల్ కౌన్సిలర్ లేరు, మున్సిపల్ మేయర్లు ఎవరు లేరు. ముఖ్యమంత్రి ఆయన్నే, హోంమంత్రి ఆయన్నే, విద్యాశాఖ మంత్రి ఆయన్నే, అన్న ఆయన్నే పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా అంతే. ఓకే. అంటే ఇప్పటి వరకు క్యాబినెట్ విస్తరణ కాకపోవడంపై ఏం చెప్తారు? అంటే వాళ్ళ పార్టీలో అభద్రత ఉంది, నేను ముఖ్యమంత్రిని ఎక్కడ తీస్తారో అనే ఉద్దేశంతో ఒకసారి 2 రోజులలో మంచి రోజులు చూసి చేస్తా అంటారు, ఒకసారి ఢిల్లీ అధిష్టానం నుంచి పర్మిషన్ రావాలంటారు. ఆయనకు చేయాలని లేదు కదా, ఆయనకు చేయాలని లేదు. ఆయనకి ప్రభుత్వం ఉంటుంది లేదు, ఆయన ఎప్పుడు ఉంటాడో అది ఏమంటారు దాన్ని, ఆ పండిన మామిడికాయలా ఎప్పుడు ఊడిపోతాయి లేదు ముఖ్యమంత్రి పదవి, ఆయనకు కూడా తెలుసు. అందుకని ఆ భద్రతలు ఏమో త్వరలో బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి రాబోతున్నారు అని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఇట్లా అంటే బీజేపీ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీతో నాయదుంటే గీళ్ళని ఎందుకు చేస్తుంది? రేవంత్ రెడ్డి అంటోడు మాయ మాటలు చెప్పిన విషయం వాస్తవము.
బీజేపీ వాళ్ళు అట్లా చెప్పారు కాబట్టి ప్రజలు వేయలేరు. అదే మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు, పార్లమెంట్ ఎన్నికలకు వస్తే నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఉండని చెప్పేసి ఎంపీలు అందరు గెలిచిండు. అదే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీని కూడా ఎందుకు గెలవలేదు? అట్లా వాళ్ళు ఆలోచించుకోవాలి చెప్పే ముందు. ఇవాళ ఏ ప్రజలను కోరుకున్నా, ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏ రాష్ట్రాన్ని ఎంచుకున్నా, ఏ దేశంని అడిగినా, ఇవాళ వారు వచ్చిన దేశానికి ప్రధానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి, నిస్వార్థంగా ఎలాంటి కరప్షన్ లేకుండా చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ దేశానికే వన్నె తెచ్చిన వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. గతంలో ప్రధానమంత్రులు చేసి చాలామంది, నేను వాళ్ళ గురించి విమర్శించట్లే, కానీ ఇంత మంచి ప్రధాని ఈ దేశానికి ఇప్పుడు అవసరం అన్న రీతిలో ఇలా మోడీ గారు పనిచేస్తారు 18 గంటలు. ఏ నిర్ణయం తీసుకున్నా అయోధ్య విషయం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు ప్రశంసించాల్సిందే. విద్యార్థుల కాడికెళ్ళి నేషనల్ హైవేస్, రోడ్స్, రైల్వేస్, ఎయిర్ ఫోర్స్, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా నిలిచిన ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది గ్రామాలలో సర్పంచ్కి తెలుసు. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఈ రాష్ట్రానికి ఒకసారి బీజేపీ గవర్నమెంట్ రావాలి, నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా ఈ రాష్ట్రంలో ఉండాలి. దేశానికే కాదు రాష్ట్రానికి కూడా అవసరం. ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అన్యాకృతం కాకుండా కాపాడబడాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. అంటే వేరే రాష్ట్రంలో ఇప్పుడు బార్డర్లో ఉన్న రాష్ట్రం రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్ లాంటి ప్లేస్లలో ఇలా మోడీ అంటారు. కాబట్టి ఇక్కడ కూడా మోడీ ఉంటే ఇట్లాంటి అవకతవకలు జరిగాయి. ప్రజలు ఇప్పుడు ఎన్నికలు పెట్టమని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళని ఏమంటారు ఇప్పుడు టీవీలలో మాట్లాడుతున్న ఒక రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రి అయినా అని ఆలోచించుకొని భాష మాట్లాడా? ఆయనకు భాష రాదు. ఆ భాష మాట్లాడే ఆయన అంటే ఆ భాష మాట్లాడే ముఖ్యమంత్రి అయ్యింది కదా ఆయన. ఆ భాష మాట్లాడితేనే ముఖ్యమంత్రి అయ్యేదాకా మాట్లాడితే బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రి అయినాక అన్ని ఆశతూసి మాట్లాడాలి కదా. గ్యారంటీలు ఇచ్చింది, ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు అధికారం కోసం ఇచ్చింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అట్లనే మాట్లాడితే ఎట్లా? ఈవెన్ ప్రజలే కాదు, నాయకులు కూడా ఆ భాషను వాడే ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అట్లనే చెప్తున్నారు. అవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. మనిషి నేను మాట్లాడినా, ఇంకో వ్యక్తి మాట్లాడినా ఆయన ఉందతనం ఏంటిది, ఆయనకున్న పదవి ఏంటిది, గౌరవం ఏంటిది అని అంటారు. ఆయనకి ఇప్పుడు వేరే ముఖ్యమంత్రులు చూస్తున్నాం కదా. ఇప్పుడు రేవంత్ ఇదే ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ ఎంత సెక్యూరిటీతో ఏడుంటాడు. ఇప్పుడు ప్రజలు వద్దనుకున్నప్పుడు ఫామ్ హౌస్ పరిమితం చేశారు, ఈయనను కూడా గట్లనే పరిమితం చేస్తారు. కాబట్టి ప్రజలు గమనిస్తారని, ప్రజలు చాలా తెలియపాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ సీక్ కాల్చి వాత పెట్టాలన్నా అప్పుడు పెడతారు, ఈయన కూడా గట్టిగానే పెడతారు. రైట్, థ్యాంక్ యూ సార్.